Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్. దానికి ముందు అతను ఒక గొప్ప హీరో, పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఉంది, మనందరికీ తెలుసు. భార్య, భర్త, చక్కగా కూతురు, కొడుకు, తండ్రి, కుటుంబం అంతా బాగుంది. కానీ మధ్యలో త్రిష అనే ఒక హీరోయిన్ ఎంట్రీతో దాదాపు కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. అయితే కొంతమంది విజయ్ అభిమానులు త్రిషా విజయ్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. చట్టం ఒకటి చెప్పొచ్చు కానీ న్యాయం, నైతికత, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. తను విడాకుల దాకా వెళ్ళడం, సీఎం అయిన తర్వాత డబ్బుల కోసం, పదవి కోసం వెనక్కి వచ్చింది సీఎం భార్య అవ్వడం వల్ల అని విజయ్ భార్య గురించి మాట్లాడడం అన్నీ చూసాం. కానీ కొడుకు ఎందుకు తండ్రిని వ్యతిరేకించాడు? ఒక తండ్రి కొడుకు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఎందుకు రాలేకపోతున్నాడు? ఒక కుటుంబం విచ్ఛిన్నానికి ఒక స్త్రీ కారణం అవ్వడం కరెక్టేనా? ఇప్పుడు ఏ త్రిష వల్ల ఇదంతా జరిగిందో ఆ త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెప్పలేదు, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కొట్టింది. ఇదెందుకు, మాకు ఇంత పర్సనల్ విషయాలు మాకు అవసరం లేదు కదా అనుకోవద్దు. ఇది ఒక కుటుంబం విషయం కాదు, ఇది సమాజంలో చాలా రెగ్యులర్గా మనం చాలా సింప్లిఫై చేసేసి చూస్తున్న ఒక నేరము, ఒక కుటుంబాన్ని దుఃఖంలో ముంచుతున్న ఒక ప్రవర్తన. ఇటువంటివి చాలా ప్రమాదం కనుక ఈ అంశం గురించి చాలా మనందరికీ తెలిసిన వ్యక్తి, ఆధ్యాత్మికంగానే కాకుండా వాస్తుపరంగా, జ్యోతిష శాస్త్రపరంగా కూడా తన పండితురాలు, సైకాలజీ, న్యూమరాలజీలో కూడా ప్రావీణ్యం సాధించినటువంటి హరి రఘుప్రియ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అమ్మ మాటల్లో ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. అమ్మ, త్రిషని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా ఆడియన్స్ నన్ను తిట్టి కామెంట్స్ పెట్టినా పర్లేదు, కానీ అది తప్పు. ఒక భార్య భర్త కుటుంబంలోకి వెళ్ళడం తప్పు, ఒక స్త్రీ. బట్ ఫ్యాన్స్ ఏమన్నా అనండి మీరు, ఇప్పుడు ఆ త్రిష అన్ఫాలో కొట్టేసింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రిష హడావిడి చూసాం మనం, ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా. ఇప్పుడు భార్యకు దగ్గర అవుతున్న క్రమంలోనే త్రిష దూరం పెట్టింది అని వింటున్నాం. ఈ ఎపిసోడ్ అంతా మీరు అబ్జర్వ్ చేశారు కదా, మీకేమనిపించిందమ్మా? అసలు అనిపించడానికి అంటే వాళ్ళు సెలబ్రిటీలు ఏం చేసినా చెల్లిపోతుంది అనే ఒక అంటే ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారు, త్రిషనంటే మేము ఊరుకోము, లేదా ఇంకొకళ్ళనంటే ఊరుకోము అనడానికి తప్పుని ఎలా సమర్థిస్తారు? అది త్రిష కావచ్చు, లేదా అంటే ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు. తప్పు ఎవరు చేసినా తప్పే. అది కుటుంబంలోకి చొచ్చుకుపోవడం ఏమిటి? ఎంతవరకు పాత్రపరంగా చేస్తున్నారు అంతవరకు ఉండండి. సినిమా పరంగా, పాత్రపరంగా ఓకే, మీరు కలిసి ఉన్నారు, కలిసి మాట్లాడుకుంటున్నారు, కలిసి చేస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ కుటుంబంలోకి చొచ్చుకు రావడం అనేది అది చాలా అసభ్యకరమైనటువంటిది, దిగజారుడుతనము అని చెప్పొచ్చు. అయితే అది ఒక త్రిషానే కాదు, చాలా మంది సెలబ్రిటీసు వాళ్ళ భర్తలని పట్టుకుని వేరే చోట్లకు వెళ్ళిపోవడము, పేర్లు అక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళని పెళ్లిళ్ళు చేసేసుకోవడము, వాళ్ళు ఫేమస్ అయిపోవడము, ఇతనే నా భర్త, ఇతనే ఎలా అవుతాడమ్మా, అద్దేచా, కామేచా, మోక్షేచా అని పెద్దవాళ్ళు చేసిన పెళ్లిని కాదని మధ్యలో ఆస్తి కోసమో లేదా పేరు కోసమో వచ్చేసి నేను భార్యని అనడానికి ఏ రకమైన ఆధారాలు? భార్య అంటే అర్థం ఏంటి? అగ్ని చుట్టూ తిరిగావా, అక్షంతలు వేయించుకున్నావా? దేనికి భార్య? అంటే ఇద్దరు కలిసేస్తే అది భార్యతనం అవుతుందా? కలిస్తే భార్యతనం కాదు, అది వేరేతనము తప్ప. నా నోటంటే నేను చెప్పను, అది వేరేతనం అవుతుంది తప్ప భార్యతనం అవ్వదు. ఏ రకంగా? ఆయనతో బిడ్డని కన్నారా? ఆయన కుటుంబంలో పాలు పంచుకున్నారా? వాళ్ళ తాలూకా కుటుంబ వ్యక్తుల తాలూకా అంగీకారం తీసుకున్నారా? ఎంతసేపు చూసేది ఏంటి? ఆ వ్యక్తిని మాత్రమే చూస్తున్నారు. ఇది సెలబ్రిటీల కుటుంబంలోనే కాదు, సాధారణమైన మనుషుల కుటుంబంలో కూడా ఏ మగవాడు ఆస్తి ఉంటుందో, అందం ఉంటుందో వాళ్ళ వెనకాల పడిపోవడము, థర్డ్ పార్టీలు, ఫోర్త్ పార్టీలు, ఇష్టం వచ్చినట్టు పార్టీ పేర్లు పెట్టుకోవడము, భార్య పిల్లల్ని వేరు చేసేయడము, వాళ్ళ మైకంలోకి వీళ్ళు వెళ్ళిపోవడము. అసలు సంస్థ ఎక్కడికి, మన సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. దానికి తోడు ఇది పర్వాలేదు, లివింగ్ రిలేషన్స్ ఏంటి రిలేషన్స్? అసలు రిలేషన్స్కే దిక్కు దివాణం లేదు ఇవాళ రేపు. అలాంటిది ఈ లివింగ్ రిలేషన్స్ ఎన్నాళ్ళు నిలుస్తాయి నాన్న? అసలు దీన్ని ఆమోదించడం ఏమిటి? అసలు తప్పు కదా. అంటే మన భారతదేశానికి ఒక ధర్మం ఉంది, సనాతన ధర్మం ఉంది. అది రాముడు మనకి చూపించాడు, ఏకపత్ని వ్రతుడుగా చూపించాడు. దాన్ని మనం ఫాలో అవుతున్నాం. అప్పటి నుంచి మన అమ్మమ్మల కాలము, నాన్నమ్మ కాలం నుంచి ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, కుటుంబం అనే వ్యవస్థ మనది. మనల్ని చూసి మిగతా దేశాల వాళ్ళు భార్యాభర్తల బంధవన్ని ఒకటిగా పెట్టుకున్నారు. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళది తీసుకుని ఇష్టానుసారంగా ఎవరితో పడితే వాళ్ళతో, ఎవరితో పడితే వాళ్ళతో, ఇవాళ 4 రోజులు వీళ్ళతో లివింగ్, ఇంకొకరితో ఇంకో లివింగ్. అసలు లివింగ్ ఏంటి? ఆ బతుకు ఒక బతికేనా? అంటే ఇంగ్లీష్ పేర్లు పెట్టేసుకుంటే అది లివింగ్ అయిపోతుందా? ఈ లివింగ్ అనే దాన్ని తెలుగులోకి పట్టండి,
జీవితము. అది ఏం జీవితము? దిక్కుమాలిన జీవితము. ఆ జీవితం అంటే డబ్బు కోసము, ఇంకో తనం కోసము ఇష్టానుసారంగా బతికేస్తారా? ఆ బతుకు బతికేనా? అది సెలబ్రిటీ అవ్వనివ్వండి, ఎవడైనా అవ్వనివ్వండి, ఏమనుకున్నా నాకు నష్టం లేదు. మన భారతదేశము సనాతన ధర్మం ఉన్నది. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది, పర్వాలేదు, మనం ఎవరితోనైనా ఉండొచ్చు. సరే ఉంటున్నారు. రేపటి నాడు తల ఎత్తుకుని తిరగలుగుతారా? మీ పిల్లలకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇలాగ లివింగ్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు అయితే మ్యారేజ్ కాని వాళ్ళు, 30కి పైబడిన వాళ్ళు ఉంటున్నారు. అవును. లేదంటే 40, 50లో కూడా ఉన్నారు. అయితే వీళ్ళు వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుందిగా, తల్లి తండ్రి వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. మరి వాళ్ళకి వీళ్ళ ముఖం ఎలా చూపిస్తారు? పబ్లిక్ లోకి వెళ్ళిపోతున్నారు, సమాజంలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఏ రకంగా వీళ్ళ తర్వాత వచ్చే పిల్లలకి ఏ రకంగా పెళ్లిళ్ళు అవుతాయి? వాళ్ళని ఏమని పిలవాలి? ఇప్పుడు వీళ్ళతో వీళ్ళు అంటే భర్త అనిపించుకోవడానికి పిల్లల్ని కనేస్తారు. ఆ పిల్లలు ఎవరి కేర్ ఆఫ్ అడ్రస్? ఇవి ఇంత దూరం ఏం ఆలోచన అసలు ఆలోచన లేదు. వాళ్ళ పిల్లలకి మీరు ఏమి అకౌంటింగ్ ఇస్తున్నారు? అంటే మా నాన్న ఇది, మా అమ్మ ఇది అని అకౌంటింగ్ ఎక్కడ ఇస్తున్నారు? ఈ అంశంలో బాధ కలిగించేది ఏంటంటే, ఇప్పుడు విజయ్కి త్రిషతో సంబంధం ఏర్పడింది, బాగుంది వీళ్ళిద్దరు. మరి తినదే నమ్ముకొని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కానీ ఆయన వంశాన్ని మోస్తున్న ఆ భార్య ఏ తప్పు చేయకుండా సడన్ గా నాకు త్రిష వచ్చేసింది కనుక నువ్వు వద్దు అంటే విడాకులు ఇస్తుంటే ఆమె విక్టిమ్ కదా పాపం. అనవసరంగా భార్య విక్టిమ్ అవుతుంది ఇక్కడ. అర్ధేచ కామేచ మోక్షేచ, నా భర్తే నాకు అన్ని విధాలా అనుకున్న భార్యలు కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. సమాజ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వీళ్ళు చేసే అంటే భర్తలు చేసే పనులకు 4 గోడల మధ్య భరిస్తున్నారే తప్ప బయటికి రాలేకపోతున్నారు. అందువల్ల వీళ్ళ పరువు పోతుంది, వీళ్ళ కుటుంబ పరువు పోతుంది, భర్త పరువు కూడా తీసినట్టుగా భావించి మగ్గిపోయి ఉంటున్నారు. అయితే వీళ్ళకి ఇలాగా తెగించి తిరిగే ఆడవాళ్ళకి మరి వాళ్ళకి ఏమి చెప్పాలో నాకు కరెక్ట్ గా పేరు అనేది లేదు. సిగ్గుపడాలి. వాళ్ళకి ఎలాగా లేదు అని అనుకుందాము. మరి ఈ భర్తకేముంది? నీ దగ్గర 4 రోజులు ఉన్న ఆవిడ రేపటి నాడు ఇంకొక ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళదు? వెళ్తుంది కదా. అప్పుడు నీకేమవుతుంది? నీకేమో అనిపిస్తుంది? మళ్ళా నువ్వు వార్తల్లోకి పెడతావు కదా. ఇలాగ వార్తల్లోకి తిరుగుతూ, సోషల్ మీడియాలో తిరుగుతూ ఏమి పరువు నువ్వు కూడబెట్టుకున్నట్టు. ఈ విషయంలో అమ్మ కొంచెం ఏ దేవుడు తల మీద కూర్చున్నట్టు విజయ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అనిపిస్తుంది. ఈ అబ్బాయి మంచి పని చేశాడు. ఆ మాయలోకి వెళ్ళకుండా వెళ్ళినట్టే వెళ్ళాడు, కానీ మంచి పని చేశాడు. మళ్ళా నా భార్య అల్టిమేట్ గా ఒకటి నాన్న, ఎన్ని ఇష్టానుసారంగా తిరిగినా జబ్బులు డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప తిరిగి మళ్ళా భార్య దగ్గరికే రావాలి భూమి గుండ్రము. ఈ 4 ముచ్చట కోసము ఎందుకు పరాయి వ్యామోహము? అది నీకు నిలిచేది కాదు. 4 రోజుల ముచ్చట కోసము కుటుంబాన్ని వేరు చేసావా? ఆ మచ్చ జీవితాంతము ఉంటుందిగా. ఎంత మంచిగా ఉన్నా తెల్ల పేపర్ మీద ఇంకు పడితే ఆ ఇంకే కనబడుతుంది కానీ తెల్ల పేపర్ కనపడదు. ఇప్పుడు విజయబాబు గారు మంచి పనే చేశారు, కానీ ఆ వెనకాల ఆ పార్ట్ అయితే ఉంటుంది కదా. పైగా వాళ్ళ కొడుకు ఎంత బాధపడ్డాడు, తండ్రి ముఖ్యమంత్రి, పిల్లలు రాలేదు పాపం. దేశ ప్రజలందరూ అనుకుంటారా? ఈ ఫ్యాన్స్ లేదంటే అభిమానులు కాసేపు చెప్పుకుని వదిలేస్తారు. వాళ్ళు ఈ కుటుంబంలోకి సంబంధం కాదు. 4 రోజులు ముచ్చటగా చెప్పుకుంటారు, ఇటైతే అటు అటైతే ఏంటని ఉంటారు. కానీ తీవ్రంగా నష్టపోయేది, బాధపడేది కుటుంబమే కదా. అది సెలబ్రిటీల కుటుంబం కావచ్చు, సామాన్య మనుషుల కుటుంబమైనా కావచ్చు. కానీ ఈ వ్యవస్థ అనేది మారాలి. సెలబ్రిటీ అంటే దేనికి సెలబ్రిటీ? మిగతా ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ సెలబ్రిటీసే, కాకపోతే వాళ్ళు పబ్లిక్ లోకి రాలేకపోతున్నారు. ఏమి ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసే ఆయన సెలబ్రిటీ కదా, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కదా. ఈ మీడియా అనేది కూడా ఒక అంటే 10 మంది చూస్తున్నారు, ఇక్కడ ఎవరు చూడలేదు, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు. అంత మాత్రం చేత వాళ్ళకి మనం ఏమి కిరీటాలు పెట్టక్కర్లేదు, వాళ్ళని ఏదో పెద్దగా హైప్ చేయాల్సిన అవసరం లేదు. నియమం కానీ, నిబద్ధత కానీ, ఎథిక్స్ కానీ, ధర్మము, న్యాయము ప్రతి ఒక్కడికి సమానమే. సెలబ్రిటీ అయినంత మాత్రాన వాళ్ళు ఏదో గొప్ప కాదు. వాళ్ళని చూసి వాళ్ళు చేశారని మేము చేస్తాము అని సామాన్య ప్రజలు కూడా వాళ్ళని అనుసరించద్దు. వాళ్ళు చేసే మంచి పనులు చూడండి. ఇప్పుడు విజయబాబు గారు మంచి పనులు చేస్తున్నారు, ఆయన్ని ఫాలో అయ్యి మనం కూడా ఆ ధర్మాన్ని పాటిద్దాము అని అనుకోండి. అంతే తప్ప చెడు మార్గంలోకి వెళ్ళకూడదు అని నా అభిప్రాయం. ఆ తల్లిదండ్రుల బాధో, భార్య బాధో, కొడుకు బిడ్డ బాధో గారు ఎవరిదో భగవంతుడికి ముట్టినట్టుంది. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అవాయిడ్ చేస్తున్నాడు, అసలు లంచ్ దేనివ్వట్లేదు, అలో చేయట్లేదు అన్న వార్తలు కొన్ని వినిపించినా ఫైనల్ గా బర్త్డే దగ్గరకు వచ్చేసరికి ఓపెన్ అయిపోయి ఆమె విషయం చెప్పకపోవడంతో అమ్మ నిజానికి ఆయన అభిమానులు ఆనందపడాలి. అది విజయ్ తప్పు మార్గంలో పోకుండా మళ్ళీ కుటుంబానికి కనెక్ట్ అయ్యారు అని చెప్పేసి. అది సినిమా ఫీల్డ్ లో ఉన్నంత వరకు ఓకే. ఇప్పుడు ఆయన బాధ్యతాయుతమైన పదవిని చేపట్టారు. యథా రాజా తథా ప్రజ. కాబట్టి ఆయన మేల్కొని మంచి నిర్ణయం తీసుకున్నాడు. చిన్న పిల్లవాడైనా విజ్ఞతతో ఆలోచించాడు, తిరిగి కుటుంబంలో కలిశాడు.
చాలా హర్షించదగ్గ విషయం అది. కానీ మధ్యలో ఎవరు నష్టపోయారు? ఇలాగ 4 రోజుల ముచ్చట కోసం వచ్చిన ఆ అమ్మాయి బతుకు ఇదైపోయినట్టే కదా, అవును జీవితం పోయినట్టే. అలాగా ఆమెది ఎలా పోయిందో మన సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే. అది వచ్చి ఏం సాధించారు? సంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళు కాకపోతే నన్స్గా ఉండిపోండి, లేదా అంటే వివాహితలుగా ఉండిపోండి, వేరే మార్గం తీసుకోండి. అంతేగాని వేరే భర్తను పట్టుకొని, అక్కడ పురుషుడు కాదు అంటే వివాహం కాని వ్యక్తి కాదు, భర్తని పట్టుకునే హక్కు ఈ ఆడదానికి లేదు. ఇంకో ఆడదాని జీవితంలో నిప్పులు పోసే హక్కు లేదు. అది ఎవరు ఏమి చెప్పినా మన ధర్మం అయితే తప్పు. చట్టం ఒప్పుకున్నా కానీ అది తప్పే. చట్టం ఒప్పుకున్నంత మాత్రాన అది యాక్సెప్ట్ అని చేయలేము. ఎందుకంటే ఆడదానికి అన్నిళ్ళు ఉండకూడదు. ముక్కు సూటిగా నిక్కచ్చిగా చెప్పారమ్మా. ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఈ ఎపిసోడ్ చూస్తే చాలా మంది ఆడవాళ్ళు కూడా కుమిలిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సమాజం కోసం భర్త ఇంకో అక్రమ సంబంధం పెట్టుకున్న బయటికి రాకుండా, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ముందు మీ భర్తని మీరు అర్థం చేసుకోండి, తర్వాత మీ మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇది తెచ్చుకునే ప్రయత్నం చేయండి అనే మాట సులువే, కానీ అక్కడ మాయలో పడిన తర్వాత అంత సులువుగా వచ్చే అవకాశం కనపడదు కొంతమందికి. కొన్ని సంవత్సరాల పాటు ఇటు వదిలేసి అటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మీరు ధైర్యంగా ఉండండి అంతే. ఆ భర్త ఆ వ్యక్తి నా వాడు కాదు, మీ కడుపున పుట్టిన పిల్లలే మీకు అన్నట్టు వాళ్ళని మంచి, అంటే మీకు మగపిల్లలు ఉంటే మంచి పురుషుడుగా పెంచండి. ఆడపిల్ల ఉంటే ఇంకొక భర్త జోలికి వెళ్లకుండా మంచి ట్రైనింగ్ ఇవ్వండి. అదే నేటి స్త్రీ చేసే పని అని నేను అంటున్నాను అన్న. ఆడపిల్ల అయితే కనుక ఇంకొక భర్త జోలికి వెళ్ళకమ్మా, భర్త జోలికి, మగవాడు కాదు, భర్త జోలికి వెళ్ళకు, ఆ ఇల్లాలి కంటినీటికి కారణం కాకు అని ఈ ఇల్లాలు తన కూతురికి ట్రైనింగ్ ఇవ్వాలి. మగపిల్లవాడికి ఏం చెప్పాలంటే, నాన్న నువ్వు కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి మాయలోను మోజులోను పడకు అని ఉత్తమమైన భర్తగా, కొడుగ్గా కాదు, ఉత్తమమైన భర్తగా తీర్చిదిద్దాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తేనన్నా.